హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియో. ఈ రోజు మనం స్టోరీలో ఎపిసోడ్ 4 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఎపిసోడ్ 4 అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరో మన హీరోయిన్ మౌత్ నుంచి వచ్చిన గాలిని పీల్చేస్తాడు కదా, ఆ ఎఫెక్ట్ వల్ల హీరో కూడా హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అప్పుడే ఆకాశంలో థండర్స్ ఏర్పడతాయి. అది చూసిన థండర్ గాడ్స్ నేనేమి చేయలేదు, బట్ థండర్స్ ఎలా వస్తున్నాయని అంటాడు. అక్కడే ఉన్న లేడీ మన హీరో స్టార్ గాడ్, తనకి కోపం వచ్చినా, ఎగ్జైట్ అయినా, లేకపోతే బాధపడినా థండర్స్ వస్తాయని అంటుంది. అప్పుడే హీరో హీరోయిన్ ని వాల్నట్ గా మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్నింగ్ గాడ్ ఫ్రెండ్ వచ్చి హీరోయిన్ ని లేపుతుంది. నేను నైట్ అంతా నీకోసమే బయట ఉన్నా, నువ్వు హీరో కలిసి ఉన్నారు కదా, మా మాస్టర్ అంటే బీస్ట్ ప్రిన్స్ నిన్ను లవ్ చేస్తున్నాడు, నువ్వు తనని ఇంత చిన్న వయసులోనే పాపం మోసం చేస్తున్నావని అంటుంది. బట్ హీరోయిన్ కి ఏం గుర్తుండదు. హీరోయిన్ ఇదంతా నీ తప్పే, నువ్వే ఆ ఫ్రూట్స్ నాకు తెచ్చి ఇచ్చావు అని అంటుంది. హీరోయిన్ తో హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ హీరో దగ్గర టోకెన్ తీసుకోండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. ఎందుకంటే ఆ టోకెన్ ఉంటేనే హెవెన్ నుంచి బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో తమ్ముని చూసిన హీరోయిన్, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఆల్కహాల్ తెచ్చు, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తానని అంటుంది. అక్కడే ఉన్న యానిమల్ తో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అలాగే హీరో తమ్ముడికి పెడుతుంది. బాగా ఆల్కహాల్ కూడా తాగిస్తుంది, బట్ తను మాత్రం తాగదు. హీరో తమ్ముడి దగ్గర ఉన్న టోకెన్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. మెయిన్ గేట్ దగ్గర ఉన్న గాడ్ ని హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ గాయపరుస్తుంది. అప్పుడే హీరోయిన్ ఫాస్ట్ గా హెవెన్ నుంచి దూకుతుంది అండ్ కింద పడిపోబోతుంది. అప్పుడే హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్, మర్చిపోయారా మనం హెవెన్ లో ఉన్నామని పెద్ద బర్డ్ గా మారి హీరోయిన్ ని సేవ్ చేస్తుంది. అలాగే హీరోయిన్ ని భూలోకానికి తీసుకెళ్తూ ఉంటుంది. వైల్డ్ వర్కర్స్ లోకంలో సెకండ్ హీరో అంటే వైల్డ్ వర్కర్స్ థర్డ్ ప్రిన్స్ సర్వెంట్ వచ్చి సెకండ్ హీరోయిన్ మెడిసిన్స్ కోసం భూలోకానికి వెళ్తుందని చెప్తాడు. ఇంకా హెవెన్ లో ఉన్న వాళ్ళందరూ హీరో దగ్గరికి వచ్చి, నీకు తెలుసా తను నా సీక్రెట్ ప్లాంట్ ని ఫుడ్ కోసం యూజ్ చేసుకుంది, అలాగే నా మొక్కలు కూడా పీకేసింది అని చెప్పి అందరూ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఇంతలో గాడ్ కూడా వచ్చి తను నన్ను కూడా హర్ట్ చేసింది అని చెప్తాడు. అప్పుడే హీరో సర్వెంట్ హీరోయిన్ రాసిన లెటర్ ని హీరోకి ఇస్తాడు. అందరూ నిన్న నైట్ జరిగిన దానికి సారీ, ఈ గిఫ్ట్ తీసుకొని నన్ను క్షమించు అని ఉంటుంది. హీరో చాలా కోపంగా భూలోకానికి వెళ్ళిపోతాడు. సెకండ్ హీరోయిన్ మెడికల్ షాప్ లోకి వెళ్తుంది. ఆ మెడికల్ షాప్ ఓనర్, మీకు ఇవి నచ్చకపోతే నా ప్రైవేట్ కలెక్షన్ ని చూపిస్తాను అని హీరోయిన్ వచ్చిందని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ చాలా ఎమోషనల్ గా ఇద్దరు హగ్ చేసుకుంటారు. అక్కడే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ షాప్ ఓనర్ మరెవరో కాదు, మన హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ అన్నమాట. అప్పుడే సెకండ్ హీరోయిన్, నువ్వు ఎప్పుడైనా వైల్డ్ వాకర్స్ ఫస్ట్ ప్రిన్స్ మీద అటాక్ అవ్వడం చూసావా అని అడుగుతుంది. దానికి హీరోయిన్ అవును అని అంటుంది. అది చేసింది వైల్డ్ వాకర్స్ సెకండ్ ప్రిన్స్, తనే మన ఇద్దరిని చేంజ్ చేశాడని చెప్తుంది. ఇంతలో వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ అంటే సెకండ్ హీరో వచ్చి హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉండగా హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ ఫైట్ చేసి గాయపడుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్, నువ్వు ఫాదర్ దగ్గరికి వెళ్లి లెటర్ నివ్వు అని సెకండ్ హీరోయిన్ ని పంపించేస్తుంది. సెకండ్ హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ వెళ్తూ ఉండగా సెకండ్ హీరో వచ్చి ఫైట్ చేస్తాడు. మన హీరోయిన్ కూడా ఫైట్ చేస్తుంది, బట్ కానీ సెకండ్ హీరో తనని చాలా ఈజీగా ఓడించేస్తాడు. హీరోయిన్ తన దగ్గర ఉన్న వెపన్స్ అన్ని యూజ్ చేస్తుంది. థండర్ వెపన్ అండ్ అంబ్రెల్లా వెపన్ అని చాలా వెపన్స్ ని యూజ్ చేస్తుంది. బట్ కానీ ఆ వెపన్స్ ఏవి సెకండ్ హీరోని ఏమీ చేయలేవు. హీరోయిన్ ని చంపేయాలని అనుకుండగా సడన్ గా మన హీరో వచ్చి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. ఇది గమనించిన సెకండ్ హీరో, దీనికి వీళ్ళిద్దరూ చేంజ్ అయిన విషయం ఇంకా తెలియదు అనుకుంటా అని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హీరో హీరోయిన్ ని బాగా తిట్టి తన బర్డ్ ఫ్రెండ్ ని బంధించి హీరోయిన్ ని హెవెన్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సెకండ్ హీరోయిన్ ని చంపాలనుకుంటున్న సెకండ్ హీరో సర్వెంట్ చూస్తూ ఉండగా అప్పుడే సెకండ్ హీరో వచ్చి సెకండ్ హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. హెవెన్ లో హీరోయిన్ తన బర్డ్ ఫ్రెండ్ ని రిలీజ్ చేయమని అడగ్గా హీరో, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, అప్పుడే రిలీజ్ చేస్తానని అంటాడు. బట్ కానీ హీరోయిన్ ఒప్పుకోదు. హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తను డిస్టర్బ్ చేస్తున్న హీరోయిన్ మెమోరీస్ అన్ని ఫిల్టర్ చేసుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ ఫోర్ హెడ్ లో ఇర్డీసెంట్ ఐని పెడతాడు. హీరోయిన్ ఏంటిది అని అడగ్గా, నువ్వు డిసిప్లిన్ గా ఉండకపోయినా, అల్లరి చేసినా, తప్పులు చేసినా నీ బాడీలో పార్ట్స్ అన్నిటికీ పెయిన్ వస్తుంది అని చెప్తాడు. అది విన్న హీరోయిన్, నువ్వు ఒక రాక్షసుడివి, అసలు నీకు మనిషివేనా, నువ్వు నీకు అసలు మనసే లేదు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ ని హీరో రిలీజ్ చేస్తాడు. తను బయటికి వచ్చి, ప్లీజ్ ప్లీజ్ హీరోయిన్ తప్పేమీ లేదు, తనకి ఎలాంటి పనిష్మెంట్ వేయకండి, తను చాలా మంచిది, తను తన సిస్టర్ అంటే తన అక్కని కాదు తన చెల్లిని కలవడానికే వెళ్ళింది, తనంటే తనకి చాలా ఇష్టం, తన కోసం తిను దిగులు పడుతుంది అని చెప్తుంది. అది విన్న మన హీరో తన మనసులో, అయ్యో తన చెల్లి కోసమే తిను ఆలోచించిందా, తినకు అనవసరంగా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చామే అని అనుకుంటాడు. సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ ని తీసుకొని రావడం
అక్కడే ఉన్న వైల్డ్ వాకర్స్ సెకండ్ ప్రిన్స్ సర్వెంట్ చూస్తాడు. సెకండ్ హీరోయిన్ తో నువ్వు వైల్డ్ వాకర్స్ రాజ్యంలో ఉంటేనే నేను నిన్ను కాపాడగలను అని అంటాడు. దానికి సెకండ్ హీరోయిన్ థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వైల్డ్ వాకర్ సెకండ్ ప్రిన్స్ సర్వెంట్ సెకండ్ హీరో మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ లో సెకండ్ హీరో కింద పడిపోతాడు. అప్పుడే సర్వెంట్ తనని అటాక్ చేయాలని చూస్తాడు. సెకండ్ హీరో తన పవర్స్ ని యూజ్ చేసి సెకండ్ హీరోయిన్ పిన్ సర్వెంట్ కి గుచ్చి చనిపోయేలా చేస్తాడు. ఇదంతా చూసి భయపడిన సెకండ్ హీరోయిన్ తినని నేనే చంపానని ఒప్పుకుంటానని అంటుంది. బట్ సెకండ్ హీరో వద్దు అని తనని స్పృహ తప్పిపోయేలా చేస్తాడు. సెకండ్ హీరో సర్వెంట్ తిను చాలా మంచిది, తను కష్టాల్లో ఉండే సరే ఎదుటి వాళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటుంది అని అంటాడు. కట్ చేస్తే సెకండ్ హీరోయిన్ బెడ్ మీద నుంచి లెగుస్తుంది. అక్కడే ఉన్న తన సర్వెంట్స్ తో సెకండ్ హీరో ఎక్కడా అని అంటుంది. దానికి ఆ సర్వెంట్ సెకండ్ హీరో ప్రెజెంట్ లో ఉన్నాడు, ఎందుకంటే వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ ఫేవరెట్ సర్వెంట్ ని చంపేశాడు కదా, అందుకే తనని ప్రెజెంట్ లో పెట్టారని చెప్తాడు. దానికి హీరోయిన్ తను కాదు నేను చంపేశాను, నేను వెళ్ళి ఇప్పుడు నిజం ఒప్పుకుంటాను అని చెప్తుంది. దానికి వాళ్ళు మీరు ఇప్పుడు ఏం చేయకండి, మీరు ఇప్పుడు ఏం చేసినా సరే సెకండ్ హీరో శిక్షను తగ్గించలేరు, అందుకనే మీరు సైలెంట్ గా ఉండడమే మంచిది అని అంటారు. ఇకపోతే హెవెన్ లో మన హీరోయిన్ తప్పించుకొని వెళ్ళిపోవాలని చూడగా అక్కడికి సడన్ గా హీరో వస్తాడు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీకు గనుక మా వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.